అతను ఓ ఖైదీ. హత్యానేరం కింద కడప జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న యువకుడు. అయితేనే పట్టుదలతో చదివి పీజీ సోషియాలజీలో గోల్డ్ మెడల్ సాధించాడు. తోటి ఖైదీల్లో స్ఫూర్తిని నింపాడు. మీరు చూస్తున్న ఈ యువకుడు మహ్మద్ రఫీ. నంద్యాల జిల్లా సంజూమల మండలం పేరుసోముల గ్రామం అతనిది. ప్రేమ వ్యవహారంలో యువతి హత్య కేసులో దోషి. ఆ నేరం మీద ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ ఈ యువకుడు ఓ అద్భుతమైన పని చేశాడు. ఏం చేశాడో తెలుసా? పీజీ పూర్తి చేశాడు. పూర్తి చేయటమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. తోటి ఖైదీల్లో స్ఫూర్తిని నింపాడు. రఫీది నంద్యాల జిల్లాలోని సంజూమల మండలం పేరుసోముల గ్రామం. రఫీ మొదటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. అతను 2014లో బీటెక్ కూడా పూర్తి చేశాడు. ఆ సమయంలో రఫీ ప్రేమ వ్యవహారంలో పడ్డాడు. అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించిన రఫీ ఊహించని రీతిలో నిందితుడిగా మారాడు. రఫీ ప్రేమించిన యువతి హత్యకు కారణం రఫీగా సంజూమల పోలీసులు కేసు నమోదు చేశారు. 2019 జూలైలో ఈ కేసులో రఫీని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఫలితంగా యావజ్జీవ శిక్ష పడింది. అప్పట్నుంచి కడప జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు రఫీ. అయితే ఖైదీలలో మార్పు తెచ్చేందుకే, వారిలో చదువుపై కాంక్ష పెంచేందుకే కడప జైలు అధికారులు తీసుకున్న నిర్ణయంతో రఫీ తిరిగి చదువుపై దృష్టి పెట్టాడు. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ సోషియాలజీ చేసేందుకు రంగంలోకి దిగిన రఫీ తన దృష్టి మొత్తం చదువు మీద పెట్టాడు. దీనికి జైలు అధికారులు కూడా పూర్తి సహకారం అందించారు. సోషియాలజీలో అడ్మిషన్ పొందిన రోజు నుండి ఆ కోర్సుకు సంబంధించిన అన్ని పుస్తకాలు, అవసరమైన మెటీరియల్ సమకూర్చుకున్న రఫీ లక్ష్యం వైపు అడుగులు వేశాడు. 2022లో పరీక్షలు రాసేందుకు జైలు అధికారులు అనుమతించారు. దీంతో మరింతగా కష్టపడిన రఫీ ఎంఏ సోషియాలజీ పరీక్షలు విజయవంతంగా రాశాడు. ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక మార్కులతో మొదటి ర్యాంకుతో గోల్డ్ మెడల్ సాధించి రఫీ తన సత్తా చాటాడు. ఈ గోల్డ్ మెడల్ పీజీ పట్టా అందుకోవడానికి రఫీకి 4 రోజుల బెయిల్ కోర్టు మంజూరు చేసింది. హైదరాబాద్ కు వచ్చిన రఫీ అంబేద్కర్ యూనివర్సిటీ అధికారుల నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. నేను బయట బీటెక్ 2016లో హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. చదువుతున్నప్పుడు నా మీద హత్యానేరం ఆరోపించబడి నేను సబ్జెక్ట్ ఆలయంలో 6 రోజులు ఉన్నాను. తర్వాత నేను రిలీజ్ అయిన తర్వాత బీటెక్ కాలేజ్కి వెళ్ళి బీటెక్ 73% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత నేను ఏపీ స్కూల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జాబ్ చేస్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా నా మీద శిక్ష వేశామని చెప్పి జైలుకి ఉంటాను. సో జైల్లో ఉన్న తర్వాత కూడా నేను ఎటువంటి సందర్భాన్ని చూసుకోకుండా మా జైలు అధికారుల సపోర్ట్తో నేను పీజీ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి పీజీ సోషియాలజీలో జాయిన్ అయ్యాను. సో అక్కడ అధికారులకు సంబంధించిన బుక్కులు కావచ్చు, చదువుకోవడానికి ప్రతి ఒక్కరు ఇచ్చేశారు జైలు అధికారులు అందరూ. నేను కేవలం కారణాల కాకుండా ఉంటున్నాను. తన తల్లిదండ్రులకు ఈ గోల్డ్ మెడల్ అంకితం చేస్తున్నట్లు చెప్పాడు రఫీ.